తులారాశి వారి జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. మరి అసలు ఆ వ్యక్తి ఎవరు? ఆ కొత్త వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు ఏంటి? అని చెప్పి ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు వీడియోలో క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతిగా శుక్రుడు ఉన్నాడనమాట. శుక్రుడు అంటేనే అదృష్టం, ఐశ్వర్యం, మనకి డబ్బు పరంగా బాగా కలిసి రావటము, ఆస్తి పరంగా కలిసి రావటము, వీరి జీవితంలో వీరు బాగా కలుసుబాటు ఉన్నటువంటి వ్యక్తులు అనమాట. ఇలా తులారాశి వారికి వారి యొక్క రాశి పరంగానే గురుబలం కూడా పుష్కలంగా ఉంటుంది. అలాగే శుక్రగ్రహం అంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. కొంతమంది అనుకుంటారు మేము దురదృష్టవంతులమండి, మేము అదృష్టవంతులం కాదు, మేము పుట్టింది బాధల కోసమే అని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మీ బాధలు అనేవి మీకే కాదండి, ప్రతి మనిషికి కూడా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద కోటేశ్వరులకి ఉంటాయి, చెట్టు కింద ఉండే వాళ్ళకి ఉంటాయి. మా బాధ అన్నాక మనిషికి సహజం. కానీ ఆ బాధ ద్వారాగా జీవితంలో మార్పులు, నిర్ణయాల్లో మార్పులు ఇలా ఉంటాయి చూడండి, అనుభవాలు అవుతూ ఉంటాయి చూడండి. అవి మీకు మంచిని చేకూర్చేటటువంటి ఒక బాధలుగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మీకు ఆ కష్టం వచ్చింది కాబట్టి ఇవాళ మీరు ఈ స్థాయిలో ఉండగలిగారు. మీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని, ప్రతి బాధను కూడా మీరు ఒక అనుభవం లాగా మార్చుకొని మీరు ఎదగటానికి మెట్లులాగా ఉపయోగించుకుంటారనమాట. అలాగా ఈ తులారాశి వారికి ఏంటంటే బాధలు కూడా వీరికి ఒక మంచి స్థాయిని తెచ్చిపెట్టేటటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి వీరు జాతక పరంగా చూసుకుంటే చాలా అదృష్టవంతులు, లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నటువంటి రాశిగా ఈ తులారాశి వారిని చెప్పుకోవచ్చు. అలాగే రూపంలో వచ్చేటప్పటికి తులారాశి వారి రూపం అనేది చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఆడవారు అవ్వచ్చు, అలాగే మగవారు కూడా చాలా చక్కగా ఉంటారండి. మగవారు కూడా మంచి హ్యాండ్సమ్, మంచి హైటు, మరీ హైట్ కాకుండా మరీ పొట్టిగా ఉండకుండా మీడియం సైజుతో చాలా చక్కగా ఉంటారు. పురుషులు కూడా మంచి హెయిర్ స్టైల్ కూడా ఉంటుంది. చాలామందికి మగవారికి జుట్టు అలా ఉండదు, తక్కువగా ఉంటుంది. కానీ ఈ తులారాశి వారికి జుట్టు కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగా ఒక ఫేస్ గ్లోయింగ్, చూడంగానే ఎదుటి వారిని ఆకర్షితం చేసేటటువంటి అందం వీరి సొంతం. అలాగా స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారు. పెద్ద పెద్ద కళ్ళతోటి, విశాలమైనటువంటి నుదురుతోటి చాలా చక్కగా వీరు మంచి రూపం కలిగి ఉంటారనమాట. మంచి గుణం కూడా కలిగి ఉంటారు. ఎంత చక్కటి రూపం ఉంటుందో అంత మంచి గుణం కూడా కలిగి ఉంటారు అనమాట. అయితే వీరు తెలివి విషయానికి వస్తే చాలా తెలివితేటలండి. ఇన్ని రాసులు ఉన్నప్పటికీ కూడా మనకు 12 రాసుల్లో కల్లా మంచి తెలివి గల వాళ్ళు ఈ తులారాశి వాళ్ళు. డిఫరెంట్గా కూడా ఉంటారనమాట. ఎదుటి వారికి ఎక్కడ చిక్కరు దొరకరు. వీరితో మాట్లాడటము, వీరిని అంచనా వేయటము, వీరు మాట్లాడే మాటలకి ఎదుటి వారికి సమాధానం చెప్పటం వచ్చు. కానీ వీరు ఉండే ఆ డీసెంట్ని బట్టి, ఆ మాట్లాడే విధానాన్ని బట్టి అవతల వాళ్ళు తెలియకుండానే ఆటోమేటిక్గా నోరు మూయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత అనుకుంటారు ఎందుకు అలా చెప్తే మరి మేము ఎందుకు సైలెంట్గా ఉన్నాము అని చెప్పి వీరికి ఒక ఆలోచన అనేది వచ్చింది అనమాట. కానీ ఎదుటి వారిని కంట్రోల్ చేయగలిగినటువంటి శక్తి ఈ తులారాశి వారికి ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఈ తులారాశి వారికి చాలా వరకు కూడా తెలివిగల వాళ్ళు, చాలా మేధావులుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరి జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నారు. మరి అసలు ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో ఊహించని మార్పులు కూడా జరగబోతున్నాయి అన్నమాట. వీరి లైఫ్ అంతా కూడా చాలా సాఫీగా జరిగిపోతుందా అంటే సాఫీగా ఏమీ జరగదండి. వీరికి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, అన్నీ జరుగుతాయి. కానీ కష్టాలు కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటాయి అన్నమాట. పూలపాను అని చెప్పి మనం చెప్పుకోవటానికి ఏమీ లేదు. కష్టపడేటటువంటి మనస్తత్వం ఈ తులారాశి వారిలో ఎక్కువగా ఉంటుంది. అలా ఉండటానికి వీరు ఇష్టపడతారు. వీరికి స్థిరాస్తులు కూడా ఉండొచ్చు, అంటే అందరికీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకే రాశిలో ఉన్నా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కొంతమంది బాగా ఆస్తిపరులు ఉంటారు, కొంతమందికి లేకపోవచ్చు. కానీ లేని వాళ్ళు కూడా జీవితంలో ఒక స్థాయికి సంపాదించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒకనొక టైంలో నిలదొక్కుంటారు. మీరు ఏదైతే కలగన్నారో ఆ కలల కన్నా జీవితాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారనమాట. ఎందుకంటే మీకు పట్టుదల ఇలాంటివి చాలా ఎక్కువ, ఆశ అనేది ఎక్కువ. ఎలాగైనా సంపాదించుకోవాలి, చెయ్యాలి అనే ఒక టార్గెట్స్తో ఉంటారనమాట. కాబట్టి కష్టించే మనస్తత్వం ఎక్కువ. కాబట్టి కష్టపడితేనే మీకు వెనకమాల అలా అంటే ఉన్నా కూడా ఖాళీగా మనకు వెనకమాల చాలా ఆస్తుందిలే తిని కూర్చుందామని చెప్పి అనుకోరనమాట. ఉన్నా సరే ఇంకా ఆశ,
ఉండే కొందికి అదే అంటారు, కూడే కొంది ఆశ పెరిగిద్ది, రూపాయిని చూసే కొంది ఇంకా ఆశ పెరిగిద్ది, 4 రూపాయలు కావాలనిపించిద్దని అన్నట్లుగా ఈ తులారాశి వారి మనస్తత్వం అలాగే ఉంటుంది. వారికి ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎంత చేసినా కూడా ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇంకా బాగుంటుందిగా అన్న టార్గెట్లో ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా ఇక వీరు గత కొంతకాలంగా ఏంటంటే ఒక వ్యక్తి జీవితంలోకి ప్రవేశించడం అనేది జరగబోతుందన్నమాట. అంటే ఆ వ్యక్తిని వీరు కలుస్తారని అనుకోరు, ఆ వ్యక్తి వీరి జీవితంలోకి ప్రవేశిస్తారని అన్న ఆలోచన వీరికి రాదు. జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటారు, మామూలుగా చూసుకుంటారు. కానీ మాట్లాడంగా వీరి మనసుల్లో మార్పులు అనేవి జరుగుతాయి. అలాగా ఏంటంటే ఇక తెలియకుండా ఒక ఆకర్షణ అనేది ఏర్పడటము, తెలియకుండా ఒక ప్రేమ అనేది ఏర్పడటము, అది ఆడవారికి ముఖ్యంగా ఏంటంటే తులారాశిలో ఉన్నటువంటి పురుషుల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. పెళ్లి కాని వారైతే ఆడవాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే, పెళ్లి కాని వారు ఎవరన్నా ఉంటే ఒక వాళ్ళు పనిచేసే స్థలాల్లో అవ్వచ్చు, అట్లా ఏంటంటే ఒక అబ్బాయితో మాట్లాడినప్పుడు ఆ మగవారికైనా ఆడవారికైనా ఏంటంటే అది ఒక ప్రేమగా మారేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే 50% కూడా తులారాశి వారికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే వీరు అందంగా ఉంటారు కాబట్టి వీళ్ళ లైఫ్లోకి వచ్చే భాగస్వామి కూడా అందంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారనమాట. అలాగా ప్రేమించే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమించిన వారిని కూడా వీరి జీవితంలోకి తెచ్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. ఎందుకంటే చాలా మొండివారు వీరు. ఎవరినైనా ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తిని ఎలాగైనా సరే కావాలి, సొంతం చేసుకోవాలి అనే పట్టుదల కూడా వీరిలో ఎక్కువగా ఉంటుందన్నమాట. మాట్లాడుకునేటప్పుడు మామూలుగా మాట్లాడతారు, కానీ తర్వాత మాట్లాడంగా ఒకరి ఆలోచన విధానం ఒకరికి ఒకరు నచ్చి వాళ్ళల్లో ఏంటంటే మార్పులు చేర్పులు అనేవి జరిగి అది ప్రేమగా మారి వాళ్ళు కలుసుకునే అవకాశాలు అనేవి ఏర్పడతా ఉంటాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అలా పెళ్లి కాని వారైతే మాత్రం ఈ ప్రేమించిన వారు ఎవరైతే ఉన్నారో, ప్రేమించిన అమ్మాయిని అవ్వచ్చు లేదా అబ్బాయిని అవ్వచ్చు, ఇట్లా వాళ్ళు ఏంటంటే ఇంట్లో పెద్దలకు చెప్పి ఒప్పించి మరీ పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు పెద్దవాళ్ళ నిర్ణయాలు తప్పనిసరిగా తీసుకోవాలి, అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. అసలు ఈ తులారాశి వారు తొందరపడరు ఏ విషయంలో కూడా. వీరి ఆలోచన విధానం అనేది చాలా బ్యాలెన్స్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. తొందర అనేది తక్కువ. ఏ విషయంలోనైనా సరే వెనకమాల 1కి 4 సార్లు ఆలోచిస్తారు, లోతు ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఒక పని చేసేటప్పుడు అది మన భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందని చాలా వరకు కూడా ఆలోచిస్తారనమాట. కాబట్టి ఖచ్చితంగా పెద్దల నిర్ణయం వీళ్ళు తీసుకుంటారు, అలా తీసుకోవాలి కూడా. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పెద్దల అంగీకారం తప్పనిసరి. మీరు ప్రేమించిన అమ్మాయినైనా అబ్బాయినైనా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి ఒప్పించుకొని వాళ్ళ అనుమతి మీద మీరు చక్కగా పెళ్లి చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఓకే చేస్తారు. చెప్పటాన్ని మీరు చెప్పే విధానాన్ని బట్టి చక్కగా వాళ్ళు మీకు కూడా ఓకే చేసే అవకాశం అనేది ఉంది. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాలు అనేవి మీ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఇలా చేయండి. కాబట్టి ఆ కొత్త వ్యక్తి, ఆ అనుకోని వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన కాడి నుంచి మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీకు బాగా కలిసి వస్తుంది కూడా. అంటే ఈ తులారాశి వారికి వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఉండటం అదొక అదృష్టం కదా. మరి అలాంటి నచ్చిన వ్యక్తి మన జీవితంలో ఉన్నప్పుడు ఒక సంతోషము, ఒక ఆనందంతో ఏంటంటే ఇంకా ఆశతో బ్రతకాలి అనేటటువంటి ఒక ఆలోచన, ఆనందం అనమాట. భాగస్వామిని చూసుకున్నప్పుడు ఒక సంతోషం. ఎందుకంటే నచ్చిన వ్యక్తి మన ఇంట్లో, మన కళ్ళెదురుగా, మన జీవితంలో ఎప్పుడూ ఉంటారు అని అంటే మరి అది ఎంత అదృష్టం ఉండాలి. అలాంటి ఛాన్స్ అనేది అందరికీ దక్కదు కదండి. అందరికీ వివాహాలు జరుగుతున్నాయి, కానీ అడ్జస్ట్మెంట్తో బతికే లైఫ్లో ఎక్కువగా ఉంటాయి. పెద్దవాళ్ళు చూసినటువంటి సంబంధాలు తెలిసి తెలియని వయసుల్లో వివాహాలు జరిగిపోవటం, అలా చేసుకోవటము, ఇక చేసుకున్నాం కదా అని చెప్పేసేసి సమాజానికి తగ్గట్లుగా ఇక అట్లా వెళ్ళిపోవటము. అంతేగాని అవి తర్వాత ప్రేమలుగా మారుతాయి. చివరికి అవి భార్యాభర్తలకి ఇక వాళ్ళు ఏళ్ళు గడిచే కొద్ది ప్రేమలు అనేవి పెరుగుతూ ఉంటాయి. కానీ ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవటం అనేది ఒక అదృష్టం అనమాట. అలాగా నచ్చిన వ్యక్తిని మన జీవితంలోకి తీసుకొచ్చుకున్నప్పుడు ఇక వాళ్ళు ఎప్పుడు మన లైఫ్లోనే ఉంటారంటే ఆ టైంలో ఏంటంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది మనసుకి. అలాగా ఈ తులారాశి వారికి ఆ ఛాన్స్ అనేది దక్కిద్ది అనమాట. ఆ వ్యక్తి వచ్చిన కాడి నుంచి మీకు బాగా కలిసి వచ్చిద్ది. డబ్బు పరంగా కూడా మంచిగా అవకాశాలు అనేవి వస్తాయి. మంచిగా మీకు చేసే పనిలో కూడా మంచిగా ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, మంచిగా రొటేషన్ చేసుకునే అవకాశాలు బాగా కలిసి రావటం వల్ల జాబ్ పాట్ లాగా కలిసి వచ్చిద్దని చెప్పుకోవచ్చు అనమాట.
అలా మరి పెళ్ళైన వారికి మరి ఎవరు అని చెప్పేసి అంటే, పెళ్ళైన వారికి కూడా కొన్ని అనుకోని పరిచయాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అభిమానిస్తూ ఉంటారు కదా, అలాగా కొన్ని అనుకోని పరిచయాలు, ఆ పరిచయాల వల్ల వీరికి కాస్తంత సహాయ సహకారాలు అందటము, కాస్త మనసుకు మాట్లాడినప్పుడు కాస్త సంతోషంగా అనిపించడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే మరి పెళ్ళైన వారు ఏంటంటే వారిని కొంచెం ఒక ఫ్రెండ్లీగా తీసుకొని వారి యొక్క సలహాలను ఉపయోగించుకొని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడితే ఎవరికి, మీకు కానీ వారికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే జీవితంలో మీకంటూ ఒక భర్త ఒక భార్య ఉన్నప్పుడు ఎదుటి వారితో మనం మాట్లాడేటటువంటి విధానంలో హద్దులు అనేవి ఉండాలన్నమాట. హద్దులు ఉన్నప్పుడు మన జీవితానికి ఎటువంటి నష్టం అనేది లేకుండా ఉంటుంది. అంతేగాని హద్దులు దాటినప్పుడు చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. అభిమానం అనేది ఒక్కొక్కరి మీద పెంచుకుంటూ ఉంటారు. పెళ్ళైన వారి మీద అభిమానం పెంచుకునే వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వారి మీద అభిమానం పెంచుకునే వారు ఉంటారు. పెళ్లి కాని వారైతే వారికి ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి వారిని జీవితంలోకి తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు, పెళ్లి కాలేదు కాబట్టి. కానీ పెళ్ళైన వారి మీద అభిమానం ఉంటే వాళ్ళని మనం తెచ్చుకోలేం కదా. కాబట్టి వారితో ఒక మంచి ఫ్రెండ్షిప్గా ఉంటా అంతవరకు మాట్లాడి ఏదైనా సలహాలు ఇస్తే తీసుకొని ఒక మంచి మాట కాసేపు ఫోనుల్లో మాట్లాడి అంతవరకు కట్ చేసుకోవాలి. వారిని ఒక తోబుట్టువులాగా మనం స్వీకరించాలన్నమాట. అలా చేసినప్పుడు జీవితాలు అనేవి బాగుంటాయి అన్నమాట. ఎందుకంటే మీరు బాగుంటారు, మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, మీ తెలివితేటలు బాగుంటాయి కాబట్టి మిమ్మల్ని ఎవరైనా ఆటోమేటిక్గా అభిమానిస్తూ ఉంటారనమాట. అది ఈ తులారాశి వారి యొక్క టాలెంట్, వారి యొక్క అదృష్టం, వారి యొక్క సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి తులారాశి వారి జీవితంలోకి కొత్తగా ఒక వ్యక్తి అయితే ప్రవేశించబోయే మాట అయితే ఇదండి. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అసలు మీలో ఒక కొత్త కళ అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. చాలా అంత ఇష్టపడతా ఉంటారు ఆ వ్యక్తిని. ఆ వ్యక్తితో జీవితాన్ని చాలా బాగా ఊహించుకుంటారు. చాలా సంతోషం, ఒక తెలియని ఆనందం. ఏంటి గతంలో కన్నా కూడా ఏంటి ఇంత ఆనందంగా అంటే ఆ కళ, ఆ ఆనందం అనేది మీ మొహంలోనే చూడంగానే కనిపిస్తూ ఉంటుందన్నమాట. జీవితంలో ఒక సక్సెస్ని సాధించినట్టు, ఒక 1 కోటి రూపాయలు సంపాదించినంత అంత ఆనందం అనేది మీకు కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే డబ్బుతోటే మనం అన్ని ఆనందాలు కొనుక్కోలేము. అలాగా ఒక నచ్చిన వ్యక్తి మన జీవితంలో ఉన్నారు అని అంటే అన్నింటికి మించినటువంటి ఆనందం అదేనమాట. అలా కాకుండా నచ్చిన వ్యక్తులు మన జీవితంలో లేనప్పుడు ఏంటంటే ఎన్ని డబ్బులున్నా, ఎంతమంది ఉన్నా కూడా ఏదో కోల్పోయిన ఒక ఫీలింగ్ అనమాట. ఆ బాధ అనేది చెప్పలేమండి. మైండ్ అంతా కూడా తిరిగిపోయిద్ది అనమాట. ఒక వ్యక్తి మనం ప్రేమించే మనిషి మన జీవితంలో లేరు అని అనుకున్నప్పుడు అసలు ఏం చేస్తున్నామో తెలియదు, ఎందుకుంటున్నామో కూడా తెలియదు, అసలేం అర్థం కాదనమాట. కానీ అదే వ్యక్తి మన జీవితంలో ఉన్నారనుకున్నప్పుడు ఇక ఆ సంతోషానికి ఇక మాటలు కూడా ఉండవు అనమాట. అంత సంతోషంగా ఉంటుంది, అంత అద్భుతంగా జీవితం అనేది బాగుంటుందని చెప్పుకోవచ్చు. అసలు ఆ మాటను కూడా ఆ సంతోషాన్ని కూడా ఎవరికి బయటికి చెప్పాలన్నా కూడా అది మాటల్లో కూడా చెప్పుకోలేదు అనమాట. అంత ఆనందంగా ఉంటారు. కాబట్టి అది తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది, అర్థమైన వారికి అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఆ వ్యక్తి అయితే ఇట్లా మీ జీవితంలోకి రాబోతున్నారు. చాలా రకాలైనటువంటి మార్పులు కూడా జరగబోతున్నాయి. అవన్నీ కూడా మీకు ఆనందంతో, కొన్ని బాధగా ఉన్నా కూడా మళ్ళీ అవి ఒక తీయటి జ్ఞాపకాలుగా మీకు మిగులుతాయి అనమాట. కాబట్టి మీకైతే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.